నీకు ఒక కథ చెప్తా విను. అందరూ బతకడానికి ఏదో ఒక పని చేస్తారు. వాళ్ళ కరెన్సీ మీద గాంధీ తాత బొమ్మ ఉంటుంది. నా కరెన్సీ మీద నేను చంపిన వాడి బొమ్మ ఉంటుంది. నా కరెన్సీకి చెమట వాసన తెలియదు, రక్తపోసం ఒకటే తెలుసు. హలో, పోలీస్ స్టేషనా? ఇక్కడ దుర్గా వైన్స్లో ఒకటి దగ్గర గన్ ఉన్నా సార్. వాడిని చూస్తే చాలా భయంగా ఉంది. అర్జెంటుగా రాను సార్. ఎవర్రా నువ్వు? నీ దగ్గర ఈ గన్ ఎందుకుంది? చెప్తావా లేదా? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? సార్, వీడికి ఇలా చెప్పాడు సార్. లాఠీతో 2 తగిలిస్తే అప్పుడు చెప్తాడు. నేను ఇప్పుడు చెడ్డవాడిని. ఇప్పుడు చెడ్డవాడిని అంటే ఒకప్పుడు మంచివాడిని. ప్రశాంతంగా ఉన్న నా ప్రపంచాన్ని ఆపినవాడు వీడు. నా అనుకునే వాళ్ళందరూ నాకు లేకుండా చేసినవాడు వీడు. ఇక్కడ నుంచి అమెరికన్ క్లబ్ కథ మొదలవుతుంది. మీరు భయపడకండి, నన్ను ఎవడు ఏం చేయలేదు. నేను బాగానే ఉన్నాను.
నువ్వేం టెన్షన్ పడ మాకు, డబ్బులు నా దగ్గరే ఉన్నాయి సేఫ్గా. మా బామ్మర్ చనిపోయాడు రా సడన్గా, ఒక కార్యక్రమంలో ఉన్నా. ఒక 1/2 అవర్ ఆగు, నేను ఇది చూసుకొని వచ్చేస్తా. డబ్బుకు ఫోన్ చేసి పొద్దాకు. ఏమైంది ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. వాళ్ళకి ఇష్టం లేకుండా నేనే పని చేయను. నీ పని అయిపోద్ది. లొకేషన్ కూడా పెట్టు. అడ్వాన్స్ కొట్టు, పని అయిపోయిన తర్వాత పేమెంట్ మొత్తం క్లియర్ చేయి. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఒకప్పుడు తప్పు నాదే. మా పేరెంట్స్ కోసం నేను దూరం పెట్టాను. నా తప్పు నాకు తెలిసి నీతో ఉందామని ఎంతగా ట్రై చేశాను. నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నువ్వు నాకు కనిపించగానే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. అందుకే నువ్వు ఒక ఛాన్స్ ఇస్తే మా పేరెంట్స్ని నొప్పించుకుంటాను. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? నేను ఒక్కడిని కాదు, నాకు పెళ్ళైపోయింది. తన పేరు బేబీ. చాలా అందంగా ఉంటుంది, కొంచెం బ్లాక్గా ఉంటుంది. తనంటే నాకు చాలా ఇష్టం. తను లేకుండా నేను లేకుండా తను ఉండలేము. ఇప్పుడు వచ్చి మళ్ళీ పెళ్ళంటావేంటి? మాకు 6 పిల్లలు ఉన్నారు. చూస్తావు నా బేబీని? చూపించనా? ఈ గన్నేంటి? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్న చనిపోయారు. ఒంటరి వాడిని అయిపోయా. ఒక్కడినంటే ఒక్కడనే మిగిలిపోయా. ప్రతి మనిషి లైఫ్లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు. అందరూ వదిలిపోయిన తర్వాత 2 దారులు ఉంటాయి. ఒకటి నార్మల్గా బతకాలి, లేదా సపరేట్గా బతకాలి. మీరందరూ వదిలిపోయిన తర్వాత నార్మల్గా బతకడం నా వల్ల కాలేదు. డబ్బుల కోసం ఏవేవో పనులు చేశాను. అవేవి నన్ను మీ నుంచి దూరం చేయలేకపోయాయి. డబ్బుల కోసం ఒకరిని కొట్టా, అదే డబ్బుల కోసం ఒకరిని చంపా. ఆ వచ్చిన డబ్బులతో గంజాయి కొట్టా, అమ్మాయిలు అలవాటు చేసుకున్నా. నాకున్న శత్రువులకు నువ్వు వీక్ పాయింట్ అయిపోతావు. అలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఇదే నా ప్రపంచం. నా ప్రపంచంలో నేను మాత్రం బ్రతకగలను, నువ్వు బ్రతకలేవు.
కోసం అన్నీ మానేసి పాత సత్యలా ఉండొచ్చు కదా. నా వల్ల మళ్ళీ నార్మల్ అవ్వచ్చు కదా. డోంట్ ట్రై టు మీట్ అగైన్. టేక్ కేర్, బాయ్. సత్య, సత్య! ఇప్పటిదాకా నువ్వు ఉన్న కథలో అంతా చోట విలన్సే. అసలు పడవిన్ ఎవరో తెలుసా? అది నేనే.